ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము. ఈ అధ్యాయంలో అబ్రాము అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఈ అబ్రాము తండ్రి ఎవరంటే తెరహు. తెరహు అనే మాటకు అర్థం ఏంటంటే తడవు చేయుట. ఈ అబ్రహాము తండ్రి అయిన తెరహు వాళ్ళు ఒక బొమ్మల వ్యాపారం చేసేవాళ్ళు. అయితే దేవుడు ఒకానొక దినమందు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామాన్ని నేను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉండు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వాళ్ళని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, దేవుని వాక్కు ఎప్పుడైతే ప్రత్యక్షమైందో అబ్రహాము ఆ మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పిన ఆ మాట కొరకు, ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు కూడా బయలుదేరాడు అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఎన్నిసార్లు మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడో. కొన్ని విడిచిపెట్టుకోమని, కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దని, కొన్ని స్థలాలకు వెళ్ళమని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. కొన్ని చెయ్యొద్దని, కొన్ని చెయ్యాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. కానీ ఏం చేస్తుంటే మనం దేవుని మాటకు లోబడం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అబ్రహాము దేవుడు చెప్పిన విధంగా బయలుదేరాడు. అబ్రహాము, శారాయి అలాగనే తన అన్న కొడుకు లోతుతో కలిసి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసిన దేవుడు 100 సంవత్సరాలకి అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. ఎందుకంటే దేవుని వాగ్దానాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకున్నాడు అబ్రహాము. అబ్రహాము ఇంట 318 మంది ఉన్నారు. ఆ ఇంట అలవర్చబడిన వారు 318 మంది ఉన్నారు. అయినప్పటికీ దేవదూతలు తన ఇంటికి వస్తే అబ్రహాము, శారాయి ఎంతగానో పరిచర్య చేశారు. చూడండి, మన కింద చాలామంది పనులుండి మనం గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉంటే మనం పరిచర్య చేయడానికి అంతగా ఇష్టపడము. కానీ అబ్రహాము ఆ వచ్చిన దేవదూతలకి ఎరుగకయే పరిచర్య చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. కాబట్టి దేవుడు మరుసటి ఏటకల్లా నీకు సంతానం ఉంటారు అని చెప్పి అక్కడ దూతలు అంటే ఆశీర్వదించడం జరిగింది. అక్కడ దేవదూతలు ఆశీర్వదించారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగా అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు దేవుడు. అలాగనే
ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు, 12 మంది కుమారులు. దేవుడు ఎంతగానో అబ్రహాము వంశాన్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము విధేయుడు. దేవుడు ఏదైనా చెప్తే చిత్తం ప్రభువా అని చెప్పి దేవుని మాటకు లోబడ్డాడు. అంతేకాదు అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము విశ్వాసంతో దేవుని వాగ్దానం నమ్మి స్వతంత్రించుకున్నాడు. ఒక విశ్వాసికైనా సేవకులకైనా దేవుని వాగ్దానం నమ్మటం వల్ల దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతాం మనం. ఈ మాటలో దేవుడు దీవించునుగాక. అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.